నాన్న, ఇంకొకటి వినికిడి. ఇందాక చూపు గురించి చెప్పాను కదా, ఇప్పుడు వినికిడి. వినికిడి అంటే చెవులు మంచి మంచి శబ్దాలను ఎక్కువ శక్తి ఉంది. శ్రావ్యమైన ఒక పాటను మనం విన్నామనుకో, ఆ పాట ఆ రోజంతా మనకు తెలియకుండా రిర్ర తిరిగిపోతుంది. కొన్ని రకాలైన సౌండ్స్కి మనలో ఉత్తేజత కలుగుతుంది. కొన్ని రకాలైన సౌండ్స్ రాగానే మనకు తెలియకుండా డ్యాన్స్ చేసేస్తాం. కొన్ని రకాలైన సౌండ్స్ రాగానే మనం బాధతో ఉంటాం. సినిమాలో పెడతారు కదా, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వినగానే అక్కడ ఉండే సిచ్యుయేషన్ ఏంటో మీకు తెలిసిపోతుంది. కాబట్టి వినికిడి సమస్య ద్వారా, అంటే ఆ సౌండ్ను వినగానే మనం ఏమైపోతుందంటే మనకు అక్కడ జరిగే సిచ్యుయేషన్ మనకు తెలిసిపోతుంది. కాబట్టి రోజు కాసేపు నీళ్ళ సౌండ్ను వినండి. యూట్యూబ్లో పెట్టుకొని వినండి. పైనుంచి నీళ్లు పడుతున్న సౌండు, కొలనులో సౌండ్ను వినండి, సన్నటి మ్యూజిక్ను వినండి, చల్లటి నచ్చిన పాటలు వినండి. హై పిచ్లో కాకుండా లో పిచ్ లెవెల్లో ఉండేవి వినండి. వింటూ ఉంటే మీలో ఒక రకమైన ఉత్సాహము వినగవేమ తీయనుండు అంటారు, అవునా లేదా? వేపది కూడా తీయ అవుతుంది. అలాగే మంచి పాట వింటూ 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 ఉండగానే మీ హృదయం కాఠినత్వం అంతా పోయి అందులో ప్రేమ నిండుతుంది. ఆ వినికిడి ద్వారానే మీరు మీ మనసును మార్చుకోవచ్చు.